హిడ్మా ఎన్కౌంటర్. ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లి అడవుల్లో హతమైన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా. ఆయన భార్య మడకం రాజు కూడా మరో నలుగురు కూడా చనిపోయారన్నమాట. పోలీసులు కూమింగ్ నిర్వహిస్తుండగా తారసపడంతో ఎదురుకాల్పులు జరిగాయని చెప్తున్నారన్నమాట. అంటే ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని కొంతమంది అంటుంటారు, కానీ పోలీసులు చెప్పిన కథనం ఎలా ఉందో చూద్దాం. ఘటనా స్థలం నుంచి పారిపోయారని 19 మంది మావోయిస్టులు పారిపోయారని, వారి కోసం ముమ్మరంగా గాలిస్తుందని భద్రతా దళాలు చెప్తారన్నమాట. మృతులంతా ఛత్తీస్గఢ్ వాసులని, అక్కడ నిర్బంధ పరిణతితో ఏపీ వైపు వీరు వచ్చారని, వారికి అదిరేపై నిఘా పెట్టిన ఏపీ పోలీసులు హిడ్మాను చంపారని చెప్తున్నారన్నమాట. మావోయిస్టు పార్టీ కోరికలను దెబ్బ తగిలిందనమాట. ఆ పార్టీ అగ్రనేత గెరిల్లా ఆపరేషన్ ఆరుతేరిన కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి, మోస్ట్ వాంటెడ్ మద్వి హిడ్మా భద్రతాబలగాలతో జరిగిన కాల్పుల్లో హతమయ్యారన్నమాట. హిడ్మాతో పాటు ఆయన భార్య, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు మడకం రాజే, PLGO 1వ నెంబర్ కంపెనీలోని వివిధ పటాల కమాండర్లకు బాధ్యతలు నిర్వహిస్తున్న లక్ష్మణ్ ఎలియాస్ చైతు, కములు ఎలియాస్ కమలేషు, మల్లా ఎలియాస్ మల్లాలు దేవులు ప్రాణాలు కోల్పోయారని, వీరంతా హిడ్మా రక్షణ దళం కీలక సభ్యులని, వీరంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన వారేనని, అల్లూరు సీతారాం జిల్లా మారేడుమిల్లికి 5 కిలోమీటర్ల దూరంలో నెల్లూరు గ్రామ సమీప ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన 6 నుంచి 7 గంటల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని, ఈ ఘటన మొత్తం 6 మావోయిస్టులు మృతి చెందగా మరో 19 మంది తప్పించుకున్నారని భద్రతా బలగాలు చెప్తున్నమాట. ఆంధ్రప్రదేశ్ నిఘా విభాధిపతి మహేష్ చంద్ర లడ్డా, అల్లూరు సీతారాం SP అమిత్ బల్దార్లు మంగళవారం ఉదయం రంపచోడవరం విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారన్నమాట. ఈ వివరాలు ఎలా ఉన్నాయంటే, ఆపరేషన్ కగారులో భాగంగా ఛత్తీస్గఢ్లోని భద్రతా బలగాలు ముమ్మరంగా ఆపరేషన్ చేస్తుండటంతో అన్ని వైపుల్ని నిర్బంధం పెరగడంతో హిడ్మా అతని బృందం షెల్టర్ జోన్ కోసం కొద్ది రోజులుగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను తిరుగుతున్నట్లు నిఘా వివరాలు గుర్తించాయన్నమాట. మారేడుమిల్లి సమీపంలో నెల్లూరు అటవీ ప్రాంతంలో ఈ బృందం మాటు వేసినట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సోమవారం రాత్రి కూంబింగ్ను మొదలుపెట్టాయని, మంగళవారం ఉదయం 6 గంటల 30 సమయంలో హిడ్మా బృందం బలగాలకు తారసపడంతో ఎదురుకాల్పులు చోటు చూసుకున్నారని, అరగంట పాటు తుపాకులు మోత మోగిందని, ఈ కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారని, మరో 19 మంది పారిపోయారని, మృతుల ఫోటోలు తీసుకున్న బలగాలు గతంలో లొంగిపోయిన మావోయిస్టులు పంపించి వారిని హిడ్మా అతని భారీగా గుర్తించారని, ఘటనా స్థలం నుంచి AK-47 రైఫిల్ 2, పిస్టల్ 1, రివాల్వర్ 1, సింగిల్ బోరింగ్ వెపన్ 1, AK-47 రౌండ్స్ 28, పిస్టల్ రౌండ్స్ 5, డిటోనేటర్లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి అనమాట. వీటితో దొరికిన కీలక పత్ర పోలీసులు విశ్లేషిస్తున్నారు అనమాట. మావోయిస్టులు మృతదేహాలను రంపచోడవరం ప్రభుత్వాలకు తరలించి వారి కుటుంబ సభ్యులు కూడా అందవేసినట్టు చెప్తారు అనమాట. కృష్ణా జిల్లా కానూరులో 27 మంది, గన్నవరంలో 1, విజయవాడ శివార్లో రామారపాలెం 9, ఏలూరులో 15 మంది, కాకినాడలో 2, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సెకినేటిపల్లిలో 1 మావోయిస్టు కలిపి మొత్తం 50 మందిని ఆయా జిల్లా పోలీసులు మంగళవారం అదుపులో తీసుకున్నారన్నమాట. వీరంతా ఛత్తీస్గఢ్ చెందినవారే. అరెస్ట్ అయిన వారిలో 9 మంది మావోయిస్టులు పార్టీ కేంద్ర కమిటీ సభ్య కార్యదర్శి తిరుపతి ఎలియాస్ దేవ్జీ రక్షణ దళంలో సభ్యులు కాగా, మిగతా వారంతా సౌత్ బస్టర్ డివిజనల్ కమిటీ సభ్యులన్నమాట. వీరంతా హిడ్మా బృందాలకు కీలకంగా వివరించారు. వీరంతా త్వరలో హిడ్మాను కలిసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నమాట. ఆయా అంశం నిఘా కూడా ప్రశ్నిస్తున్నమాట. ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల పేర్లు ఏంటంటే మద్వి హిడ్మా, స్వస్థలం పువ్వర్తి గ్రామం అనమాట, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్. కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి, PLO 1వ బెటాలియన్ కమాండెంట్. అలాగే 2వ ఆవిడ మడకం రాజే, వీరాపురం గ్రామం, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్. హిడ్మా భార్య అనమాట. MOPOM టీమ్ కమాండరు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు కూడా. 3వది లక్ష్మణ్ ఎలియాస్ చైతు, ఎడిసేట్ మెట్ట, ఛత్తీస్గఢ్. మొదటి కంపెనీ 3వ ఫస్ట్ కమాండరు, ABC సెక్షన్లు సంబంధించిందన్నమాట. కములు ఎలియాస్ కమలేష్, కములూరు, బైరాన్గఢ్, ఛత్తీస్గఢ్. మొదటి కంపెనీ 2వ ఫ్లటన్ కమాండర్ A సెక్షన్ అనమాట. మల్లా ఎలియాస్ మల్లాలు, పామేరు ప్రాంతం అనమాట, ఛత్తీస్గఢ్లోని. మొదటి కంపెనీ 3వ ఫ్లటన్ కమాండర్ B సెక్షన్ అనమాట. అలాగే దేవ్ కృష్ణాపురం ప్రాంతం ఉండి ఛత్తీస్గఢ్లోని హెడ్ క్వార్టర్స్ కంపెనీకి ఘాటుగా ఉన్నారన్నమాట. ఇలాగా హిడ్మా దండకారణ్యం చనిపోయారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.